దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పట్టభద్రుల అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ ప్రాంతం అభివృద్ధి గత 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం కాబడింది. ఇక్కడ గెలిచిన నాయకులు ఆది నాయకత్వానికి భయపడి పూర్తిగా ఇక్కడ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి మనం ఎంత నష్టపోయినామో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటర్కి తెలుసు. కాబట్టి మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. 10 సంవత్సరాలు పాలన చేసి తెలంగాణ సంపదను దోచుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఉన్న రెవెన్యూ అంతా కూడా మిర్చిలు కట్టే పరిస్థితి ఉంది. మిర్చికి ఇంట్రెస్ట్కే పోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత. ఎందుకంటే మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలంటే అదొక కాంగ్రెస్ పార్టీతోటే అవుతుంది. అప్పుల ఊపిలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్థిక డిసిప్లిన్ మెయింటైన్ చేసి వాళ్ళ లెక్క విచ్చలవిడిగా తెలంగాణ సంపదను అమ్మలే. ఉన్న రెవెన్యూల 6 గ్యారెంటీల అమలు వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం ప్రజాపాలన సాగిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ బాధ్యత. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలాంటి గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పి 1 సంవత్సరంలోనే 56,000 ఉద్యోగ కల్పన చేసింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండి మరి విద్యావేత్త దాదాపు ప్రతి సంవత్సరము 50,000 మంది గ్రాడ్యుయేట్లు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఒక సామాజిక స్పృహ ఉండి అందిస్తున్న ఒక మహా చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి గారు, నాతో పాటుగా ఈ కార్యక్రమంలో ఉన్న మిత్రులందరికీ, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టభద్రులందరికీ ఈ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చూశారు, బీజేపీ ప్రభుత్వం చూశారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు 3వ సారి అధికారంలోకి వచ్చింది. సంవత్సరానికి 2 కోట్లు అంటే 5 సంవత్సరాలు